హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం ఈరోజు టాటూ వేయించుకుంటున్నాను. ఇప్పటికీ మన ముడ్డి కిందకి 30 years వచ్చిన ఒక టాటూ కూడా వేయించుకోలేదు. మరి మీరు ఏ ఏజ్ లో ఫస్ట్ టాటూ వేయించుకున్నారో ఒకసారి కామెంట్ తెలియజేయండి. ఫస్ట్ టాటూ వేయించుకోవాలనే ఉద్దేశం నాకు కూడా లేదు. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ బాడీ మీద తెగ పొడిపించేసుకుంటున్నారు టాటూలు. నేను అడిగా, అరే మామ వేయించుకుంటున్నారు కదా నప్పేం లేదా అని. అరే మామ పిచ్చ లైట్, అసలు పెయిన్ ఏ ఉండదని చెప్పారు. వేయించుకునేదాకా అర్థం కాలేదు మామ, దూల తీరిపోయింది. తర్వాత అర్థమైంది, ఒకరి మాట నమ్మకూడదురా, అది ఏదైనా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి. మొత్తానికైతే నేను సెలెక్ట్ చేసుకున్న టాటూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టాటూ మీకు నచ్చిందా ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నేను టాటూ ఎలా ఇస్తాడో ఫస్ట్ టైం అనమాట చూద్దాం. ఫస్ట్ మనం ఒక టాటూ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఒక కార్బన్ పేపర్ పెట్టేసి దాని మీద సేమ్ యాస్టిస్గా ప్రింట్ ఎలా ఉందో అలా గీకేస్తాడు. ఆ తర్వాత వ్యాజ్లిన్ డబ్బా తీసుకొని మన చేతి మీద ప్రింట్ వేస్తాడు. దాని తర్వాత ఇంకా ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తాడు. నేను ఈ టాటూ కన్యాకుమారిలో వేసుకుంటున్నాను. అరే మామ చాలా కాస్ట్ ఉంటుంది ఎలా మరి అని అడిగాను. నాకైతే 2000 చెప్పారు, బట్ 1500 తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ టాటూ వేసే వాళ్ళు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ తెలుసు అండి. మీరు ఎక్కడ టాటూ వేయించుకున్నారు? ఒకవేళ వేయించుకుంటే అక్కడ సేఫ్టీ కదా చూసుకోండి. ఇక్కడైతే కొత్త నీళ్ళు తీసి నీట్గా క్లీన్ చేసి వేసారు. ఏమో ఇక్కడ కన్యాకుమారిలో టాటూ కాస్ట్ చాలా తక్కువ అన్నారు. నాకు కూడా ఓకే అనిపించింది. బట్ ఇదే టాటూ బయట వేసుకుంటే ఎంత అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి. నాకు టాటూ వేసిన తర్వాత చాలా ఎక్స్పర్ట్ అయినట్టున్నాడు, అందుకే చాలా నీట్ గా వేశాడు. ఎక్కడైతే బ్లడ్ అయితే రాలేదు. బట్ ఏంటంటే నాకు కొంచెం భయంగా ఉంది, ఏమన్నా అవుతుందా అనుకున్నా. బట్ అయితే నాకు తను వేసాక అనిపించింది ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరైతే టాటూ వేసుకోండి, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో బీ కేర్ఫుల్. ఈ టాటూ కోసం మీ లైఫ్ జాబ్ రిస్క్ లో పెట్టండి. సరే, మనోడైతే కష్టపడి నా చేతి మీద వేస్తున్నాడు కదా, వేసాక బాగుందో లేదో ఒకసారి మీరే చూసి చెప్పండి. టాటూ అయితే ఇంకా అయిపోలేదు, ఇంకా కాసేపు టైం పట్టేలాగా ఉంది. సరే, ఒకసారి అయితే మీరు ఎలా వెళ్తున్నాడో ఒకసారి చూడండి. అండ్ నాకు మాత్రం దూల తీరిపోతుంది భయ్య, అనుకున్నంత ఈజీగా. ఓకే, మొత్తానికి అయితే ఫినిష్ చేశాడు. జస్ట్ అట్లా ఫోమ్ అయితే పూసిండు. ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా నా రియల్ టాటూ ఎలా ఉందో ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్. ఒక్క నిమిషం భయ్యా, ఇలాగ వెళ్తున్నారు కదా, ఒకసారి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.